హలో అండి. అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్‌లో ఉన్నాము. మనతో పాటు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి మీరేం మాట్లాడతారు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో స్పష్టంగా అన్ని వివరాలు తెలుస్తున్నాయి. వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో, అంటే అప్పట్లో ఎస్ఐబి చీఫ్ ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు కానివ్వండి, డీసీపీ ఇక టాస్క్ ఫోర్స్ పనిచేసినటువంటి రాధాకృష్ణ గారు కానీ, వాళ్ళు ఇక్కడ లేరు. ఇప్పుడు వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోయారు. ప్రణీత్ రావును ప్రశ్నించడం మొదలు పెట్టగానే వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఇజ్రాయిల్ నుంచి అనేది ఆ డివైస్ని తెప్పించడం జరిగింది. ఆ డివైస్ని తెప్పించాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పటం ఏంటంటే అది నక్సలైట్స్ మీద మూమెంట్స్ మీద సర్వేలెన్స్ గురించి అని తెప్పించారని. ఒకవేళ నక్సలైట్స్ మీద సర్వేలెన్స్ గురించి తెప్పిస్తే అది రేవంత్ రెడ్డి గారి ఇంటికి దగ్గరలో అనేది ఒక భవంతి తీసుకొని అందులో ఇన్స్టాల్ ఎందుకు చేయటం జరిగింది. తెలుస్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ఇంట్లో వారు మాట్లాడుకునేవన్నీ ట్యాప్ చేసే విధంగా ఆ డివైస్ ద్వారా సాధ్యమైందన్నమాట చెప్పటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తర్వాత చూస్తేలే ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు వారు కూడా చెప్పడం జరిగింది, తనది కూడా ట్యాప్ జరిగింది అనేసి. బీజేపీకి చెందిన నాయకుడు రఘునందన్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. నా డీజీపీకి కూడా వారు చెప్పడం జరిగింది. సో ఎవరైనా నేరస్తులు ఉంటే నేరస్తుల మీద మీరు ట్యాప్ చేస్తుందంటే దెర్ ఈజ్ మీనింగ్. కానీ రాజకీయ నాయకుల మీద వారి యొక్క కదలికల మీద ట్యాప్ పెట్టడం అనేది అన్లెస్ అంటిల్ దెర్ ఈజ్ క్లియర్ డైరెక్షన్స్ ఫ్రమ్ ద పర్సన్ దోజ్ ఆర్ ఇన్ ద పవర్ ఎట్ దట్ టైమ్, వాళ్ళు చెప్పందే వీళ్ళు అనేది చెయ్యరు. దీంట్లో తప్పకుండా కేసీఆర్ది, కేటీఆర్ది, హరీష్ రావుది వాళ్ళ రోల్ అనేది తప్పగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఏది ప్రణీత్ రావు ఇది ఈ గవర్నమెంట్ చేంజ్ కాగానే ఆయన ఆ హార్డ్ డిస్కులను మొత్తంలే దాన్ని కట్ చేసేసి అడవుల్లో అక్కడెక్కడ మూసీ నది పరివార ఒక ప్రాంతాల్లో పడేయటం అంటే ఏదో మోసపూరితంగా జరిగిందనే చేసిండ్రు కదా. ఇదొక ఎత్తు అయితే, ఇంకొక ఎత్తు ఏంటంటే వాళ్ళు కొద్దిగా బిజినెస్ మెన్లు, అంటే హవాలా వ్యాపారాలు చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారు, వాళ్ళ మాటలను కూడా ట్యాప్ చేసేసి వాళ్ళని అనేది వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చేసేసి ఇవాళ పేపర్లో వచ్చిన దాని ప్రకారం 600 కోట్ల రూపాయల వరకు వ్యవహారం జరిగింది అందులో అనేసి మాట్లాడటం జరిగింది. అది చాలా దురదృష్టకరమైన పరిణామం. అంటే ఇక్కడ రాష్ట్రంలో ప్రజల యొక్క వ్యక్తిగత సమాచారం అనేది బయటపడే విధంగా, అంటే ప్రజల యొక్క వ్యక్తిగత సమాచారంలోకి వ్యక్తిగత వ్యవహారాల్లో కూడా ఈ విధంగా జొప్పించే ప్రయత్నం అనేది అది ప్రజాస్వామ్య విరుద్ధం, వ్యక్తిగత ప్రజల హక్కులకు అనేది భంగకరమైనది. సో దీని వెంబడి ఓలా కేసీఆర్ ఉన్నా, కేటీఆర్ ఉన్నా, హరీష్ రావు ఉన్నా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఆఫీసర్స్ ఏమంటారు? ఇప్పుడు ఒక ఆయన ప్రభాకర్ రావు ఇక్కడ ఒక ఆఫీసర్కి ఫోన్ చేసి, ఇప్పుడు మీరు ఎట్లనైతే నాయకులు అధికారంలో ఉన్నవారు చెప్పింది వింటున్నారు, అట్లనే మేము కూడా అప్పుడు విన్నామంటే, మీరు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీకు ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందా లేదా? మీరు తప్పుడు పనులు చేయమంటే ఎంత పెద్ద నాయకుడన్నా కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ, ఎవరైనా కానీ మీరు తప్పుడు పనులు ఎట్లా చేస్తారు? అది ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలు ఉన్నవి, ఆఫీసర్స్ కూడా కొన్ని కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నవి, దాని ప్రకారం మీరు పనిచేయాలి. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుకుంటే ఆయన అనేది ఏంటంటే, ఏదో 1-2 ట్యాపింగ్ అయితే దాన్ని ఒక పెద్ద హంగామా చేస్తున్నారు, 10 లక్షలు అనే ట్యాపింగ్ జరిగిన అనే మాట చెప్తున్నారు అనే మాట ఆయన మాట్లాడటం జరిగింది. గతంలో కూడా 1,25,000 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు అయితే అప్పుడు కూడా కేటీఆర్ ఒక 2 పిల్లలు పోతే ఏమయ్యింది, దాన్ని సరి చేసుకోవచ్చు కదా.
అంటే ఆయన మైండ్ సెటప్ అనేది కొద్దిగా మైండ్ బ్లాక్ అయినట్టుంది, అది మతి తప్పిపోయి మాట్లాడుతున్నట్టుంది అది. సో దానివల్ల ఇన్ని లక్షల ఖర్చుతో కట్టుబడింది అయ్యింది. అది నేను అనకూడదు. కేసీఆర్ ఈజ్ మై ఫ్రెండ్. మేము కలిసిలే యూత్ కాంగ్రెస్లో ఫండ్ చేసినాం. ఆయన నేను వైస్ ప్రెసిడెంట్గా, హనుమంతరావు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్టేట్ యూత్ కాంగ్రెస్లో. ఇప్పుడు 2 పిల్లలు కుంగిపోతే నువ్వు ఏమైంది అంటున్నావు. దురదృష్టానికి ఆయన రిజల్ట్స్ వచ్చినాక 2-3 రోజులలోనే కాలు జారిపడ్డాడు. ఇప్పుడు ఎందుకు కుంటుకుంటూ నడుస్తున్నావు? ఒక కాలుకి దెబ్బ తగిలింది కదా. సో ఆ రకంగా అనేది అంటే నేను ఎగ్జాంపుల్ ఎందుకు వస్తున్నానంటే, వ్యక్తిగతంగా మనకు వచ్చినప్పుడు ఏ పరిస్థితి ఒక కాలు జారి మనం పడితే ఏ విధంగా ఏది ఒక మనిషి అనేది కుంటుకునే పరిస్థితి వస్తుందో, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో ఒక 2 పిల్లర్లు కూలిపోయినా కానీ ఆ ప్రాజెక్టు నిర్వహణ అనేది ఆ కుంటుకుంటూ నడిచే పరిస్థితికి పోతుంది. సో అందుకు నేను అది చెప్తున్నాను. సో ఈ రకమైనది పరిస్థితులు ఉన్నాయి. రేపులే ఎలక్షన్స్, లోక్సభ ఎన్నిక అయిన తర్వాత ఇంకా ఎన్నెన్ని మోసాలు, ఎన్నెన్ని దగాలు జరిగినవో బయటపడతాయి. చీటికి మాటికి అనేది కేటీఆర్ గారు ఫారెన్ కంట్రీస్కు పోయేసి వస్తూ, మొన్న ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా పోయేసి వచ్చిండు. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసిన ఇంకిన్ని మోసాలు బయటపడిన తర్వాత ఎట్లయితే నీరవ్ మోడీ గిట్ట తప్పించుకొనేసి దేశం వదిలిపెట్టిపోయినరో, వీళ్ళు కూడా తప్పించుకొని పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళ పాస్పోర్ట్స్ అనేది వాటిని రద్దు చేయాలనేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. అండ్ సార్, ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే ఒక పక్క ప్రజా సమస్యలని, ఒక పక్క నీరు లేకుండా బాధపడుతున్న రైతులకి వీళ్ళందరినీ పట్టించుకోకుండా ఒక ఫోన్ ట్యాపింగ్ని ముందరేసుకున్నారు అని చెప్పేసి కేటీఆర్ కామెంట్ చేశారు. దీన్ని మీరేమంటారు? ఇప్పుడు దాని మీద ఒక డిపార్ట్మెంట్ అనేది ఎంక్వైరీ చేస్తుంది. ఏ డిపార్ట్మెంట్ పని ఆ డిపార్ట్మెంట్ చేస్తుంది. నీటిపారుదల శాఖ ఉంది, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళ శాఖలో ఇప్పుడు ఏది నీటి కరువు అనుకోండి, లేకుంటే ఇతర ఏ ఇష్యూలు, ప్రజల సంబంధం ఇష్యూలు ఆ డిపార్ట్మెంట్లు చేస్తున్నాయి. పోలీస్ డిపార్ట్మెంటు ఇది బయటపడింది కాబట్టి దానికి సంబంధించినట్టు దాన్ని చేస్తుంది. ఇవన్నీ ఇవాళ రేపు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అయిపోయింది. ఎక్కువ జర్నలిస్ట్ అనేది ఎంక్వైరీ చేస్తుంది, కేసులో ఏమవుతుందని వాళ్ళే. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు, నేను చెప్పలే కదా, నన్ను అడుగుమని చెప్పలే కదా, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను జవాబు చెప్పాలి కదా. అట్లనే పేపర్లు అనేది ఒక ఇన్సిడెంట్ వచ్చిన తర్వాత ఇన్సిడెంట్ పూర్వపరాలు ఏమిటి, తర్వాతలే ఫర్దర్ ఎంక్వైరీ ఏం జరుగుతుంది, యాజ్ ఆన్ టుడే ఏం జరుగుతుందనే విషయాలు వాళ్ళు అదే జర్నలిస్టులకు పత్రికలకు ఉన్న స్వేచ్ఛ, అది దాని ప్రకారం ఇస్తుంది. దీని వెనుకలే అటు ప్రభుత్వం బ్యాక్గ్రౌండ్ కానీ మాకు పార్టీ పత్రిక బ్యాక్గ్రౌండ్ కాదు, ఏ డిపార్ట్మెంట్ పని ఆ డిపార్ట్మెంట్ చేస్తుంది. అది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో స్పష్టంగా అన్ని వివరాలు తెలుస్తున్నాయి. వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో, అంటే అప్పట్లో ఎస్ఐబి చీఫ్ ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు కానివ్వండి, డీసీపీగా టాస్క్ ఫోర్స్ పనిచేసినటువంటి రాధాకృష్ణ గారు కానీ, వాళ్ళు ఇక్కడ లేరు. ఇప్పుడు వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోయారు. ప్రణీత్ రావును ప్రశ్నించడం మొదలుపెట్టంగానే వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఇజ్రాయిల్ నుంచి అనేది ఆ డివైస్ని తెప్పించటం జరిగింది. ఆ డివైస్ని తెప్పించాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పటం ఏంటంటే అది నక్సలైట్స్ మీద, మూమెంట్స్ మీద సర్వేలెన్స్ గురించి అని తెప్పించిందని. ఒకవేళ నక్సలైట్స్ మీద సర్వేలెన్స్ గురించి తెప్పిస్తే అది రేవంత్ రెడ్డి గారి ఇంటికి దగ్గరలో అనేది ఒక భవంతి తీసుకొని అందులో ఇన్స్టాల్ ఎందుకు చేయటం జరిగింది. తెలుస్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ఇంట్లో వారు మాట్లాడుకునేవన్నీ ట్యాప్ చేసే విధంగా ఆ డివైస్ ద్వారా సాధ్యమైందన్నమాట చెప్పటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తర్వాత చూస్తేలే ఇప్పుడు